శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బండి భగీరథ్ కేసులో సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో అనుచిత ఆరోపణలు వెలువెత్తాయి. విచారణ సందర్భంలో సోషల్ మీడియా పోస్టులపై జడ్జి మాధవి ప్రస్తావించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి మాధవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ ఇస్తారని సోషల్ మీడియాలో పోస్టులు వెలిచాయి. పలు సోషల్ మీడియా పోస్టులపై కంప్లైంట్ చేశారు హైకోర్టు రిజిస్ట్రార్. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చార్మినార్ పోలీసులు. రిజిస్ట్రార్ కంప్లైంట్ తో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, దీనికి సంబంధించి ఏంటి తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారనేటువంటి మాట ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ అంశానికి సంబంధించి? అయితే ప్రధానంగా ఏదైతే సాయి భగీరథ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఈ దుష్ప్రచారం పైన చార్మినార్ పోలీసులకు కొంత ఈ కేసును కూడా మరి రిజిస్టర్ చేసినట్టు తెలుస్తా ఉంది. హైకోర్టు రిజిస్టర్ కు సంబంధించి బిఎస్ చిరంజీవి ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వెకేషన్ బెంచ్ జడ్జి ఎవరైతే జస్టిస్ టి మాధవీదేవి ఉన్నారో, ఆమె భర్తకు న్యాయవాది అయినటువంటి ఆయన హనుమంతరెడ్డికి తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇప్పిస్తామంటూ ఇటు ఒక మంత్రి ఆశ చూపారంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళు నెటిజన్లంతా కూడా దాన్ని వైరల్ చేశారు. అంటే ఈ కేసులో తప్పించుకునే విధంగా హెల్ప్ చేయాలి, మా కొడుకును మీరు కాపాడాలి, ఒకవేళ కాపాడితే కనుక మీకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానంటూ కూడా మరి ఆ మంత్రి చెప్పినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ఆ ట్రోలింగ్ అయితే నడిచింది. దానికి సంబంధించి అయితే ఈ దుష్ప్రచారకు సంబంధించి విచారణ సందర్భంలో అంటే మాధవీదేవి తీవ్రంగా దీనిపైన స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ తప్పుడు వార్తలను, ఈ ఆరోపణలు ఎంతో నన్ను బాధించాయి, ఇటువంటి బెదిరింపులకు గాని ఒత్తిళ్లకు గాను తాను లొంగబోనని, కేసు కేవలం రిమిట్స్ ఆధారంగానే అంటే ఏదైతే దాంట్లో ఉన్నటువంటి కీలక ఆధారాలు ఉంటాయో ఆ మెరిట్స్ ఆధారంగానే నేను విచారిస్తాను కానీ వేరే ఎలాంటి దానికి కూడా సంబంధం లేదంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా, అలాగే ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉన్న ఈ కల్పిత వార్తలపై హైకోర్టు రిజిస్టర్ ఫిర్యాదు చేయడంతో చార్మినార్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే బిఎన్ఎస్ సెక్షన్లు 353, 267 కింద కేసులు నమోదు చేశారు. మొత్తం కూడా దాదాపు 14 మంది మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది మురళి. దాంతో పాటు సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆమె ఫోటోలు వాడిన వాళ్ళకి కానీ, ఆమె క్యారెక్టర్, ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సోషల్ మీడియాలో ఎవరైతే మాట్లాడో వాళ్ళందరిపైన కూడా కేసులు పెడుతున్నారని తెలుసు. ఇది షేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో దీనిపైన ఒక 17 మంది పైన కేసులు పెట్టినట్టు తెలుస్తా ఉంటుంది. మొత్తం ఓవరాల్ గా ఇటు జడ్జి గురించి కానీ, అటు ఏదైతే నిందితురాల గురించి కానీ మొత్తం కూడా సోషల్ మీడియాలో కొంత మరి ఏదైతే దుష్ప్రచారాలు చేస్తారో వాటి అన్నిటిపైన కూడా సోషల్ మీడియాకు, అలాగే అన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఈ 3 ఖాతాలకు సంబంధించి కూడా నోటీసులు అయితే పంపించినట్టు తెలుస్తోంది. కొంతమంది ఈ జడ్జికి సంబంధించినటువంటి విషయంలో 14 మందిని, అలాగే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకు సంబంధించి ఒక 17 మందికి ఇప్పటి వరకు అయితే నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రధానంగా ఇంకా కూడా అంటే ఇప్పటి వరకు ఆ కంటెంట్ రిమూవ్ చేయకపోతే కనుక ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకు జైలుకు పంపే అవకాశాలు కూడా ఉంటాయని మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఇంకా ముందు కూడా, ఇప్పుడే కాదు ఇంకా ముందు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా మరి కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా మరి ఇటు అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి కనబడతాం. ప్రముఖుల విషయంలో వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, ఏంటి ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? పర్టికులర్ గా ప్రముఖుల విషయంలోనే ఎందుకు ఈ స్థాయి ప్రచారం జరుగుతోంది అనేటువంటి మాట న్యాయ వ్యవస్థ విషయంలో? అంటే ప్రధానంగా ఇక్కడ రాజకీయంగా మరి ఆయన ఒక కీలక కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇటు కేంద్ర మంత్రే కాదు, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు కావచ్చు, కొంత ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటది. అలాగే చట్టాన్ని అంటే ఏదైతే ప్రూఫ్స్ ఉంటాయో, ఆధారాలు ఉంటాయో ఆ ఆధారాలన్నిటి కూడా మార్చి కొంత ఈ చట్టాలను ఉపయోగించుకొని కొంత
మరి డబ్బులు ఆశ చూపి లేదంటే ఇంకో విధంగా కూడా వాళ్ళని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పొలిటికల్ అంటే రాజకీయంగా పలుకుబడి ఆర్థికంగా పలుకుబడి ఉన్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ఆరోపణలు వస్తా ఉంటే గతంలో కూడా చాలా కేసుల్లో ఇదే విధంగా చాలా కేసుల్లో కూడా మరి ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పుకోవచ్చు మురళి. ఎందుకంటే కొంత రాజకీయ పలుకుబడి ఆర్థిక పలుకుబడి మీరు కొంత వ్యాపారవేత్తలు ఉంటారు, వాళ్ళ విషయాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అంటే పెద్ద పెద్ద దిగ్గజాలు ఎవరైతే ఈ వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళపైన కూడా కేసులు అయినప్పుడు లేదంటే ఆరోపణలు వచ్చినప్పుడు ఇలాంటి జరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకుల ఫ్యామిలీల పైన జరిగినప్పుడు కూడా ఇట్లాంటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొంత అంటే నార్మల్ పర్సన్స్ జరిగితే మాత్రం ఇంత స్థాయిలో ఉండదు, కానీ ఇంకా కొంత రాజకీయంగా మరి ఆర్థికంగా ఉన్న వాళ్ళ పైన ఖచ్చితంగా ఇలాంటి జరిగే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక బండి భగీరథ్ కేసులో సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో అనుచిత ఆరోపణలు వెలువెత్తాయి. విచారణ సందర్భంలో సోషల్ మీడియా పోస్టులపై జడ్జి మాధవి ప్రస్తావించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి మాధవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ ఇస్తారని సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. పలు సోషల్ మీడియా పోస్టులపై కూడా హైకోర్టు రిజిస్ట్రార్ కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చార్మినార్ పోలీసులు. రిజిస్ట్రార్ కంప్లైంట్తో కేసు నమోదైనట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది.